ఎప్పుడెప్పుడు ఈ స్టేజ్ ఎక్కుతానా అని ఎదురు చూస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఒరే బుజ్జిగా సక్సెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు చాలా అంటే చాలా చాలా చక్కగా ఉంది. మామూలుగా మనం ఇంతకుముందు ఈవెంట్లో చూస్తే తోసుకుంటూ, తన్నుకుంటూ, తరుముకుంటూ నానా గజిబిజిగా ఉండేది. బట్ ఆ అరుపులు, ఆ విజిల్స్ అవన్నీ మిస్ అవుతున్నాం. అండ్ మేము కూడా పెద్దగా అరిచే శ్రమ లేకుండా పోయింది. అండ్ అందరూ చక్కగా ఎగ్జామ్స్కి వచ్చిన పిల్లల్లాగా ముద్దుగా అలా 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 సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా అన్నీ ఎలాంటి ఇవైతే తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకొని మేము ఈవెంట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం చూస్తున్నాం లక్ష్మీ రాధామోహన్ ప్రజెంట్స్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వారి ఒరేయ్ బుజ్జిగా మూవీ సక్సెస్ మీట్కి వచ్చేసాము. మీరందరూ చూసే ఉంటారు. ఎంత బాగుందో, ఎంత బాగా నవ్వుకున్నారో. ఇప్పటికి కూడా ఇంకా మూవీలో సీన్స్ అన్నీ చూస్తూ మీరు నవ్వుకుంటూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ మా హీరో అండ్ మా హీరోయిన్ ఉన్నారు. రాజ్ తరుణ్ అండ్ మాళవిక నాయర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రాధామోహన్ గారు కంగ్రాచులేషన్స్. ఇంకా మన అనూప్ రూబెన్స్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అంటేనే అసలు అలా 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 తేలిపోతూ ఉంటాం. బట్ అలాంటి మ్యూజిక్ తోటి ఇప్పటికీ మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మాకు ఇంకా అద్భుతమైన సాంగ్స్ని అందించారు. ఒక సినిమాతో ఒక సినిమాకి సంబంధం లేకుండా పోటీ ఇస్తూ పాటలను ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక మనం ఒరే బుజ్జిగా అందరం ఎందులో చూసాం? ఆహాలో చూసాం కదా. ఆహా మనందరికీ బాగా తెలుసు. ఒరే బుజ్జిగా రిలీజ్ అయిన తర్వాత 4 lakh వ్యూస్, 20 million స్ట్రీమింగ్ మినిట్స్, సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన ఆహా యాప్లో. ఫస్ట్ వీక్లోనే అక్టోబర్ 1st రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్లోనే 4 lakh వ్యూస్, 20 million స్ట్రీమింగ్ వ్యూస్. అసలు ఎంత వండర్ఫుల్ హిట్ అంటే మనకి వ్యూస్లోనే తెలిసిపోతుంది. ఒక రేంజ్ హిట్ అయింది. అండ్ ఆహా మనకి 7 months 8 monthsలో మన ముందుకు వచ్చి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్ని, ఎంతో ఎంటర్టైన్మెంట్ని మనకి ఇచ్చింది. ఇక ఆహా గురించి చెప్పాలి అంటే మీరంతా ఫస్ట్ ఒకసారి ఆహా అనాలి. ఒక్కసారి నా కోసం, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆహా గురించి చెప్పాలి అంటే సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, 100% తెలుగు ఎంటర్టైన్మెంట్. మనం లాక్డౌన్ అనే టైంలో మనందరం ఎంటర్టైన్మెంట్ కోసం వెతుక్కుంటూ ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా రకరకాల యాప్స్ ఉన్నాయి. అందులోంచి స్పెషల్గా కొత్తగా ఫ్రెష్గా వచ్చి, అంటే కొత్త పెళ్లి కూతురులాగా అలా అలా వచ్చి అన్ని రకాల ఎలిమెంట్స్ని మనకి అందించింది ఆహా. ఆహా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతూ ఉంది. ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇంకొన్ని రోజుల్లో 5 million ఇన్స్టాల్ వెళ్ళిపోతుందన్నమాట. ఒక్కసారి ఆహాకి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. ఎందుకంటే మనం ముందుకి ఇంకా ఎంతోమంది సెలబ్రిటీస్ సూపర్ హిట్స్ని తీసుకురాబోతున్నారు. మీ అందరికీ తెలియని సీక్రెట్ అనమాట. సెలబ్రిటీస్ ఎవరో నేను చెప్పను, బట్ తొందరలోనే మన ఫేవరెట్ స్టార్స్ ఆహాలో కనువిందు చేయబోతున్నారు. గెట్ రెడీ. మీరందరూ కూడా తొందరగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంతకీ మీరంతా ఆహా ఇన్స్టాల్ చేసుకున్నారా లేదా? చేసుకున్నారా? అవునా? ఒకళ్ళే అరుస్తున్నారేంటి? అందరూ చేసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం మూవీ గురించి వస్తే మన రాజ్ తరుణ్ గురించి ఏం చెప్పాలి? అయినా మన ఇంటి అబ్బాయి ఏంటి, మన డ్రీమ్ బాయ్ అండి మన రాజ్ తరుణ్. అన్ని సినిమాల్లో హిట్లే అందుకున్నాడు. ప్రతి ఒక్క సినిమాలో తన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. అండ్ ఈ మూవీలో డాన్స్ అయితే ఎర్రగా తీసేశాడు. మరి ఆ క్యూట్నెస్ని స్టేజ్ మీదకి పిలిచేస్తే అందరం కలిసి చూసేయచ్చు. ప్లీజ్ మాళవిక, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. నిజంగానే మీ అందరికీ హార్ట్ బీట్ ఎలా పెరుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వైబ్రేషన్స్ వస్తున్నాయి. హాయ్ మాళవిక, ఎలా ఉన్నారు? హలో హలో హాయ్ మాళవిక, ఎలా ఉన్నారు?
గట్టిగా హక్ చేసుకోవాలని కానీ బట్ సోషల్ డిస్టెన్స్ పెట్టడం వల్ల దూరం నుంచే మాట్లాడాల్సి వస్తుంది. సో ఎలా ఉన్నారు? మూవీ ఎలా అనిపించింది? మూవీ ఏం చెప్పాలండి అంటే దిస్ ఇస్ అ హోల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది యాక్సెప్టెన్స్ ఐవ్ రిసీవ్డ్. చాలా చాలా హ్యాపీ ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని చెప్పాను కదా, సో దానికోసం మీకు ఒక చిన్న టెస్ట్ అనమాట. అవునా? ఓకే, నేను ప్రిపేర్ అవ్వలేదు. మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, మేము చేసేసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే సో మీరు ఒరే బుజ్జి కానీ కోపంగా అరిచారు కదా. అవును. సో ఇప్పుడు నేను కొన్ని రసాలు చెప్తాను, అందులో ఒరే బుజ్జిగా మీరు చెప్పాలి. ఓకే ఓకేనా? ఓకే చెప్తా. ఓకే, సో ఫస్ట్ కోపంగా ఒరే బుజ్జిగా ఒకసారి గట్టిగా ఒరే బుజ్జిగా. ఓకే, సో ఇప్పుడు అందరి ఫేవరెట్ హాస్యంగా ఒకసారి. హాస్యంగా? నవ్వుతూ. ఓ అంటే చాలా ఒరే బుజ్జిగా అని కొంచెం చిలిపిగా నవ్వుతూ. ఓకే, ఒరే బుజ్జిగా. చాలా కోపం. చాలా ఇంకా కోపం. గట్టిగా అరవాలండి. ఓకే ఓకే, రొమాంటిక్ గా ఒకసారి ప్లీజ్. ఒరే బుజ్జి. రొమాంటిక్. ఒరే బుజ్జిగా. ఇంకొంచెం రొమాంటిక్ గా. రొమాన్స్ రావట్లేదు రాజధాని చూస్తున్నప్పుడు, కానీ మీరు పిలిస్తే ఇప్పుడు తరుణ్ ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. అవునా? ఒరే బుజ్జిగా. నేను రాస్తారు నబ్బా. మీరు నేను రాస్తాను. అయితే వస్తుంది దెన్ నో ప్రాబ్లం, అయితే వచ్చేస్తుంది. ఒరే బుజ్జిగా. ఇంకొంచెం కావాలి నాకు. నేను అయ్యో ఇంకా కావాలా మీకు? ఓకే, ఒరే బుజ్జిగా. రొమాంటిక్గా ఒరే బుజ్జిగా ఎవరు పిలుస్తారు? ఓకే ఓకే, ఊరికి సరదాగా సో మీతో అలా మింగిల్ అవుదామని ట్రై చేసాం అనమాట. సో నిజంగానే క్యూట్నెస్కి ఇక్కడ ఓవర్లోడెడ్ అనమాట. వైట్ డ్రెస్లో ఈరోజు మనందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. సో మాల్విక, మూవీ గురించి మీ మాటల్లో ఒకసారి. మూవీ గురించి చెప్పాలంటే I feel like this is the perfect movie for all of us to watch right now. Manam chala tension lo unnam, chala stress lo unnam, and this is 2.5 hours of like guaranteed fun comedy and entertainment. I feel like adi mana priority avvali ippudu, mental health and just generally being happy in life. So please watch our movie, and thank you for the people who have already watched our movie, you know. Andike manam ee event chestunnam, chala happy ga unna, like for our whole team, because it's a lot of work to make a movie, and at the end of the day we just want acceptance from the audience for our work. So thank you. Hi sir, ela unnaru? Hi, I'm good andi, thank you. ఓకే, ఎలా వస్తుంటాయి సార్ అంటే కొత్త ట్యూన్స్ అన్నీ ఎలా వస్తుంటాయి ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా? ఆ సీక్రెట్ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పండి. అంటే ఇట్స్ ఆల్ అంటే హాఫ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్స్ అండి, బికాస్ వాళ్ళ స్టోరీస్ డిఫరెంట్ స్టోరీస్ చెప్పి ఇన్స్పైర్ చేస్తారు. సో అంటే లైక్ ఎస్పెషలీ ఇప్పుడు విజయ్ గుండె జారి గల్లంతైంది ప్లస్ ఒక లైలా కోసం, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఫిలిం. సో అతని స్టోరీలో ఒక హ్యూమర్ ఉంటుంది, ఇన్బిల్ట్ హ్యూమర్తో పాటు ఒక మంచి ఫీల్ ఉంటుంది అండ్ ఎమోషన్. సో దట్ డ్రైవ్స్ అనమాట ఇక కంపోజ్ చేయడానికి. ఇప్పుడు ఇవాళ యాక్చువల్లీ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అబౌట్ కృష్ణవేణి సాంగ్ అండ్ ఈ మాయ పేరేమిటో సాంగ్, కురిసేన చాలా బాగున్నాయి సాంగ్స్ అని. సో విజయ్ గారికి కూడా క్రెడిట్, బికాజ్ మంచి సాంగ్స్ సెలెక్షన్ అనేది ఒక డైరెక్టర్ టేస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు. అండ్ ఈ సాంగ్ ఒక సెలెక్షన్ యాక్చువల్లీ లాస్ట్ టైమే చెప్దామని మర్చిపోయాను. యాక్చువల్లీ మా హీరోకి ఒక రాజ్కి ఇది ఒక సాంగ్ క్రెడిట్ ఇవ్వాలి యాక్చువల్లీ, బికాస్ ఈ మాయ పేరేమిటో అనే సాంగ్ యాక్చువల్లీ నేను విజయ్ రాజ్ ఒకసారి స్టూడియోలో కూర్చొని గిటార్ వివర్ కంపోజింగ్ అనమాట. సో ర్యాండమ్గా ఒక సాంగ్ ఇలా ప్లే చేశాను. నాకు కూడా తెలియదు వాట్ ఐ ప్లేడ్ అని, జస్ట్ ర్యాండమ్గా కంపోజ్ చేస్తున్నాను. విజయ్ కూడా నోటీస్ చేయలేదు, బట్ రాజ్ నోటీస్ చేశాడు. ఒకసారి ప్లే చేయి అనూప్ వాట్ అంటే నేను మళ్ళీ థింక్ చేసి ఒకసారి ప్లే చేస్తే యా దిస్ ఈజ్ వాట్ ద ట్యూన్ ఈజ్ అన్నాడు. థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఒరే బుజ్జిగా సక్సెస్ఫుల్. అండ్ ఇవాళ ఇప్పుడే నంబర్స్ చెప్పారు, some 4 lakh views, 20 million streaming views. So like ఇది కొత్తగా ఉంది, లైక్ ఫస్ట్లో ఇంత కలెక్షన్స్ అంత కలెక్షన్స్, ఇప్పుడు అంత వ్యూస్ అండ్ సో వాట్ ఎవర్, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. సో ఆడియన్స్ ఆర్ ఫీలింగ్ నౌ. అండ్ ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్. అండ్ మై ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, డైరెక్టర్ విజయ్ గారు, అండ్ రాజ్ అండ్ మాలవిక. మాలవిక ఈజ్ అ న్యాచురల్ ఆర్టిస్ట్. అండ్ సో ఆహాలో రిలీజ్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ఈరోజు సక్సెస్ మీట్ని మీరు అందరికంటే ఐ థింక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అవునా సార్? సక్సెస్ మీట్ మా టీం అందరికీ, నా ఒక్కడికి కాదు, ప్రతి వాళ్ళకి సక్సెస్. సో అది మా హ్యాపీనెస్ అనమాట. అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మా టీము, మా డైరెక్టరు, ఆర్టిస్టులు, క్రూ, మ్యూజిక్ డైరెక్టరు అందరి గురించి చెప్పాము. సో బేసికలీ ఇస్ ఎ టీమ్ వర్క్. ఎవ్రీబడి అందరూ కలిసి చేస్తేనే ఒక సినిమా తయారవుద్ది. సో ఆ టీం వర్క్ మాకు పెర్ఫెక్ట్గా ఉండి మాకు ఎక్కడ టైం వేస్ట్ లేకుండాను, ఎక్సెప్ట్ ఫర్ కరోనా, లేకపోతే మార్చిలో రిలీజ్ చేసి ఉండేవాళ్ళం. థియేటర్లో జనాలు ఇంకా ఎంజాయ్ చేసి విజిల్స్ను కేకలు వేసే పరిస్థితి సినిమాకి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆహాలో రిలీజ్ చేసిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ నాకు మెల్బోర్న్ నుంచి కాల్స్ వస్తుంటాయి, సిడ్నీ నుంచి వస్తుంటుంది, టొరంటో నుంచి వస్తుంటుంది, న్యూజెర్సీ నుంచి వస్తుంటుంది. అందరూ చూసి యూకే నుంచి సినిమా చాలా బాగుంది అని చెప్తూ వల్ల మాకు, మా టీంకి చాలా సంతోషం అన్నమాట. అదే సక్సెస్. ఆ సక్సెస్ కారణంతో ఈ సక్సెస్ మీట్ అనమాట. మీకేమన్నా బ్రీఫ్ ఇవ్వాలి నేను? లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ మాటల్లో మేము సక్సెస్ మాటల్ని కూడా విన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మేము మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. సో యాక్చువల్లీ మా సినిమా ఆహా ద్వారా రిలీజ్ అయినందుకు ఆహా మేనేజ్మెంట్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలని అందరూ కోరుకుంటున్న సమయంలో మన సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ చేసి ప్రేక్షకులకి మనకు ఈ ఆనందం కలిగించేందుకు ఆహాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే యాక్చువల్లీ సోషల్ ప్రమోషన్స్ మీరు చూస్తుంటే లాస్ట్ 3 వీక్స్ ఎక్స్ట్రాడినరీగా సోషల్ ప్రమోషన్ జరిగినాయి. దానికి మా మ్యాంగో టీమ్, ఆహా టీము, తర్వాత మా ఇన్పుట్స్ అన్నీ కలిపి ఉండటం వల్లే actually there's so much of buzz in social media for last 3 weeks about our movie. I thank all those people who contributed in some way or other in promoting this movie on social media and other platforms. So thank you very much once again. And on the last but not the least, audience సినిమాని అప్రిషియేట్ చేస్తేనే మేము హుషారుగా సక్సెస్ మీట్ చేస్తాం. సక్సెస్ మీట్ చాలా జరుగుతుంటాయి, కానీ నిజమైన ఆడియన్స్ అప్రిషియేట్ చేసి సినిమా సక్సెస్ అవుతే సక్సెస్ మీట్ చేసుకుంటే మాకు సక్సెస్ ఫీల్ అయ్యి మాకు హుషారు ఉంటుంది. అలాంటిది మన ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి చూసినందుకు, తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత మేము ప్రమోషన్ చేసినా ఒక ప్రేక్షకులు ఇంకో ప్రేక్షకులు చెప్తేనే అదే వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ అన్నమాట. అలాంటిది బాగా జరుగుతుంది. మాకు, మా డైరెక్టర్ గారికి, మా టీంకి అందరికీ చాలా కాల్స్ వస్తున్నాయి అన్నమాట ఈ సినిమా గురించి. అదే మా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ స్టైల్లో ఒకసారి ఒరే బుజ్జిగా అంటే విందాం అనుకుంటున్నాం. అసలు ఈ టైటిల్ సజెస్ట్ చేసిందే నేను. ఓకే. ఎందుకంటే బుజ్జిగా అనేది కామన్ వర్డ్, కామన్ హౌస్ హోల్డ్ వర్డ్ బుజ్జిగా అని పిలుస్తుంటారు. మన దాంట్లో మా మాళవికకి చాలా కోపం వచ్చింది కదా, అందుకని ఒరే బుజ్జిగా అంటే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం అనమాట. చాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, దిస్ ఈజ్ సక్సెస్ మీట్. లాక్డౌన్ బిఫోర్గా లాస్ట్ జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదే, ఆఫ్టర్ లాక్డౌన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదే, అండ్ ఫస్ట్ సక్సెస్ మీట్ కూడా మాదేనండి. అండ్ ఈ సక్సెస్ అన్న పదం, సక్సెస్ మీట్ అన్న పదం వింటుంటే ఎలా ఉందంటే, సినిమా ఆన్లైన్లో స్ట్రీమ్ అయిన క్షణంలో నేను మా టీం అందరం కలిసి చూసామండి. అఫ్కోర్స్ అంతకుముందు మెంబర్ ఆఫ్ టైమ్స్ ఎడిటింగ్ రూమ్లో, ల్యాబ్లో ఇదంతా చూసింది వేరు, ఆ క్షణం చూసింది వేరు. బికాజ్ ఆఫ్ ఆ క్షణంలో మేము మాత్రమే కాదు, మాతో పాటు కొంత లక్షల మంది ఎట్ ఏ టైం చూస్తున్నారు. సో జడ్జిమెంట్ డే
మేము బలంగా నమ్మాం, ఎస్ గ్యారెంటీ వర్కౌట్ అయింది, హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ తర్వాత రివ్యూస్ చదవడం స్టార్ట్ చేశాం. కొన్ని రివ్యూస్లో కాస్త యావరేజ్ ఫిల్మ్, బిలో యావరేజ్ ఫిల్మ్ ఇలాంటి టాక్స్ ఏదో రాశారు. సో ఆ క్షణం నుంచి ఒక 24 hours చాలా టెన్షన్గా గడిపాం. ఒక్క క్షణం అంతా గుర్తొచ్చింది. ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ డే వరకు నేను, మా నంద్యాల రవి, మా ప్రకాష్ రైటర్ కలిసి మేము ఒక్కొక్క సీన్ పేర్చుకుంటూ వెళ్ళిన రాజులు అండ్ మా అనూప్ తోటి ఒక్కొక్క సాంగు, దానికి పదాలు, మా లిరిక్ రైటర్స్, మా ఆండ్రూ గారు, మా రాజ్ తరుణ్, మా లవిక, ఇట్స్ ఎ జర్నీ. శేఖర్ మాస్టర్ సాంగ్స్ మాంటేజెస్ ఎక్కువగా ఉంటాయండి. చాలా వెతికి చాలా మాంటేజెస్ రాసుకొని దీనికి ఏదైతే సింక్ అవుతుంది ఇలాగా మొత్తం గుర్తొచ్చింది. ఆఫ్టర్ 24 hours క్రౌడ్ నుంచి మాకు నిజమైన రివ్యూ వచ్చిందండి. ఎస్, దిస్ ఇస్ హిట్. ఎక్కడెక్కడైతే వెబ్సైట్స్, ఎక్కడెక్కడైతే ఆన్లైన్లో, ఎక్కడెక్కడైతే యూట్యూబ్లో మా సినిమా మీద రివ్యూస్ రాశారో, మేబీ ప్లస్ ఆర్ మైనస్, దాని కింద కామెంట్స్ ఉన్నాయండి. అవి ప్రేక్షకులకు నచ్చిన సినిమా అండి. దాన్ని మించిన సక్సెస్ అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. రే బుజ్జిగా ఓ కట్ అయిపోయి రే బుజ్జిగా షార్ట్ కట్ అనమాట. ఓకే, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే యాక్చువల్లీ ఐమ్ సూపర్ హ్యాపీ అండి. కానీ నాకు విజయ్ గారు ఎంజాయ్ చేసే గ్యాప్ ఇవ్వట్లా. సో వీఆర్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ అగైన్. డే అండ్ నైట్లు కొడుతున్నారు నాన్ స్టాప్గా. సో అదే ఎనర్జీ మా అందరికీ నిజానికి. యాక్చువల్లీ ఆ ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతుందండి. సో దట్స్ వై ఐమ్ ఏబుల్ టు డూ. ఓకే, సో మీరు మూవీ గురించి ఒకసారి మాట్లాడితే వినాలనుకుంటున్నాను. సో ఫస్ట్లీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అ లాట్. ఈ టైంలో కూడా వచ్చినందుకు మా గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్డ్స్. అండ్ ఐ వాంట్ సే ఓన్లీ వన్ థింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద పీపుల్. మా సినిమాని అంటే మా సినిమాకి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, మా సినిమా మీ అందరికీ ఎంత నచ్చినందుకు వీ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మేము మొదలుపెట్టిన దగ్గర నుంచే కూడా మా సినిమా ఎవరో కొంతమంది అతి మేధావుల కోసం చేద్దాం అనుకోలేదండి. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని చేద్దాం అనుకున్నాం. సో వీ రీచ్ దట్ గోల్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవింగ్ అ ఫిల్మ్. అండ్ మా సినిమా కేవలం ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా లాస్ట్ టైం చెప్పాను నేను మా ప్రొడ్యూసర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. మా డైరెక్టర్ విజయ్ కుమార్ గారికి, ఆండ్రూ గారికి, అనూప్ గారికి. ఇక ముఖ్యంగా లాస్ట్ టైము నేను పొరపాటున మా హీరోయిన్ మర్చిపోయానండి ఆవిడని. ఎందుకంటే ఈ సినిమాలో అంత న్యాచురల్ యాక్టింగ్ అయితే సూపర్ మేడం, సారీ. చాలా చాలా మంచి అంటే కామన్ ఆడియన్స్ నుంచి వచ్చినాయండి రివ్యూస్. అన్ని చోట్ల నుంచి కాల్స్ వచ్చినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే నేను చాలా సినిమాలకు వర్క్ చేశాను, దాంట్లో హిట్లు ఉన్నాయి, యావరేజ్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ప్రతిసారి మాకు రివ్యూ చదవటం అలవాటు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రివ్యూలు చదవటం ఎక్కువైంది బాగా. మనం ఈ సినిమాకి కామన్ ఆడియన్స్ పెట్టిన రివ్యూస్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి. మేము సినిమా చూసిన ఒక 24 hours తర్వాత అక్కడ నుంచి వస్తూ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ. చాలా చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్గా మేమందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇకపోతే మా రాజ్ తరుణ్ గురించి చెప్పాలి. తనకి నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి పరిచయం ఉంది. నాకు తనంటే చాలా అభిమానం. ఎప్పటి నుంచో తనతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇలాంటి మంచి సినిమాతో ఈ అవకాశం వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగించారు. అండ్ మన ఆండ్రూ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఒరే బుజ్జిగా నాకు మన విజయ్ కుమార్ కొండ గారితో థర్డ్ హిట్ అండి ఇది. సో ఫస్ట్ నేను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో రివ్యూస్ అది పక్కన పెట్టాలి. ఫస్ట్ ఆడియన్స్ నచ్చితే అదే హిట్ అండి. ఈ మూవీ అదే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.